హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్కి యూజ్ చేస్తున్న క్రెడిట్ అలాగే హౌసింగ్ అనే ఈ రెండు యాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే క్రెడిట్ కార్డ్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే ఛార్జెస్ ఎలా ఉంటాయి, అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్న వారికి ఏ యాప్ బెస్ట్ అనేది, ఇంకా ఇందులో క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అనేది ఎందులో ఎక్కువగా వస్తాయి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తుంటే మీరు ఏ యాప్ వాడతారు అనేది కింద కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ మనం హౌసింగ్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ హౌసింగ్ యాప్ అనేది ఏంటంటే ఎవరైనా రెంట్ కోసం ఇల్లు సెర్చ్ చేయాలనుకున్నా ఈ అప్లికేషన్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏదైనా ఇల్లు పర్చేజ్ చేయాలనుకున్నా, లేదంటే మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ల్యాండ్స్ గురించి సెర్చ్ చేసుకోవడం కానీ, అమ్మాలనుకోవడం కానీ, లేదంటే మీరు ఒకవేళ ఇల్లును రెంట్కి ఇవ్వాలనుకున్నా కానీ, అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్లో లాగా మీరు క్రెడిట్ కార్డు ఉన్న మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఈ అప్లికేషన్ అయితే మీకు యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రెడిట్ యాప్ గురించి చూద్దాం. ఈ క్రెడిట్ యాప్ అనేది మనకి క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయడానికి, అలాగే మనం క్రెడిట్ కార్డ్స్ బిల్స్ని అనలైజ్ చేయడానికి, అలాగే మనకున్న క్రెడిట్ కార్డ్స్ అన్ని ఒక దగ్గరే యాడ్ చేసుకొని అక్కడ మనం బిల్స్ పే చేయాలనుకున్నా, అలాగే మనం క్రెడిట్ కార్డ్ బిల్ ఎప్పుడెప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకున్నా, అలాగే సరైన టైంలో మనం బిల్లు కట్టాలంటే మనకి ముందుగానే మనకి నోటిఫికేషన్ ద్వారా అది మనకి తెలియజేస్తుంది. ఇవన్నిటి కోసం యూజ్ చేయడానికి అయితే మనం క్రెడిట్ యాప్ వాడతాం. దీంట్లో మనకి యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు, అలాగే మనకి దీంట్లో షాపింగ్ చేసుకోవచ్చు, ఇంకా దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే ఒకవేళ మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, లేదంటే ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్, ఇంకా మీకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసిఐసి క్రెడిట్, ఇలా రకరకాల బ్యాంక్స్ నుంచి మీకు క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్ మీరు ఒక దగ్గర యూజ్ చేయడానికి అయితే ఈ క్రెడిట్ అప్లికేషన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో చిన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు క్రెడిట్ యాప్ వాడినట్లయితే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సర్వీసెస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు హౌసింగ్ అప్లికేషన్ వాడినట్లయితే జస్ట్ మీరు క్రెడిట్ కార్డులో ఉన్న మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేయగలుగుతారు. రెండు ఆప్షన్ ద్వారా మీరు మిగతా సర్వీసెస్ అయితే క్రెడిట్ కార్డుకి సంబంధించి చేయలేరు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ రెండు అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ రెండింటిలో ఉండే ఛార్జెస్ డిఫరెన్సెస్ ఏంటి, మనకి ఏది ఎక్కువ క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కన్వీనియన్స్ ఫీ ఛార్జెస్ మీరు తెలుసుకునే ముందు ఇవి వెల్కమ్ బెనిఫిట్స్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాయి అనేది కూడా చూద్దాం. మీరు ఈ క్రెడిట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ టైం మీకు 250 వరకు అయితే క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మీరు హౌసింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు ఫస్ట్ కన్వీనియన్స్ ఫీజుకి 50% డిస్కౌంట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు క్రెడిట్ యాప్ అలాగే హౌసింగ్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ రెండు లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేశాను. మీరు మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరైతే సైన్ అప్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి రెండు యాప్ ఇంటర్ఫేసెస్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి లెఫ్ట్ సైడ్ హౌసింగ్ యాప్, అలాగే రైట్ సైడ్ చూసుకుంటే క్రెడిట్ యాప్ అనమాట. దీంట్లో మొత్తం మనకి ఇక్కడ ఫైనాన్షియల్కి సంబంధించిన సర్వీసెస్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ చేయొచ్చు, ఇంకా యూటిలిటీ బిల్స్ అంటే మీరు ఫోన్పేకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీకు మంచి క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి. అలాగే రెంట్ పేమెంట్ ద్వారా మీరు మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది టోటల్గా. ఫ్రెండ్స్, ఇంకా హౌసింగ్ అప్లికేషన్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ మనకి పర్సనల్ లోన్స్ అని చెప్పి, హోమ్ ఇంటీరియర్స్, హోమ్ లోన్స్, అలాగే ప్యాకర్స్ అండ్ మూవర్స్, ఇంతకుముందు చెప్పాను కదా, మనకి రియల్ ఎస్టేట్ సంబంధించినవి కూడా ఉంటాయని. ఇక్కడ రెంట్కి తీసుకోవాలన్నా లేదంటే సేల్ చేయాలన్నా మనకి ఇక్కడ అయితే ఉంటాయి. ఇలా మనకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే సింపుల్గా మనకి ఇక్కడ రెంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, పే రెంట్ విత్ క్రెడిట్ కార్డ్ అని. దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇది మనకి లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ బెనిఫిషియరీ నెంబర్ అడుగుతుంది. అంటే మీరు ఎవరికైతే డబ్బులు పంపించాలో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ యువర్ నేమ్ అని అడుగుతుంది. మన నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ హ్యావ్ అని ఇన్వైట్ కోడ్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఇన్వైట్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే మనకి డిస్కౌంట్ అయితే ఇక్కడ వచ్చేది. ఇక్కడ నేను YT100 కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ కోడ్ ఎంటర్ చేస్తే మీకు జస్ట్ మీ కన్వీనియన్స్ ఫీజులో ఒక 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ఇన్వైట్ కోడ్ ఇచ్చి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా కంగ్రాట్స్ యూ సేవ్డ్ 15 కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే నాకు యు ఆర్ సేవింగ్ 15 అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మనకి ఆ 59 అమౌంట్ అయితే లెస్ అయితే అయింది. నెక్స్ట్ మనకి యాడ్ అవుతుంది, అది కూడా చూపిస్తే ఇక్కడ పే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఫస్ట్ టైం అయితే ఈ విధంగా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి నాకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మీకోసం నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, నా టోటల్ అమౌంట్ 4000 కదా, ఇక్కడ నాకు 15 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అంటే నాకు ఇక్కడ కన్వీనియన్స్ ఫీజ్ ఎంత అంటే 118 రూపీస్ అయితే నా కన్వీనియన్స్ ఫీజ్, అందులో -15 పోతే మనకి 59 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. అదే మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నేను టోటల్ పే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 4059 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ రెంట్ ట్రాన్స్ఫర్ ఫీజు వచ్చేసి 40 రూపీస్. ఇది క్యాజువల్గా మనకి ట్రాన్స్ఫర్ ఫీజు అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కన్వీనియన్స్ ఫీజులో మాత్రం 59 రూపీసే ఛార్జ్ అయింది. తర్వాత ట్యాక్స్ అనేది 7%. టోటల్గా దీంట్లో మనకి 4000 ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి 100 రూపీస్ ఛార్జ్ అయింది. అయితే మనకి 15% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఈ మాత్రం అమౌంట్ వచ్చింది. ఒకవేళ మీకు ఈ డిస్కౌంట్ అనేది లేకపోతే మీకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడేది. ఇలా మీకు వచ్చిన డిస్కౌంట్ అమౌంట్ కూడా నేను చూపిస్తాను పేమెంట్ చేసి. ఇక్కడ గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే మనకి ట్రాన్సాక్షన్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనకి యూ హ్యావ్ వన్ క్యాష్ బ్యాక్ 59 రూపీస్ అని ఇవి డైరెక్ట్గా మనకి క్రెడిట్ కార్డులోకి తేడా అనమాట. మనకి ఒక వ్యాలెట్ లాగా దీంట్లోనే క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం సక్సెస్ఫుల్గా పేమెంట్ చేసిన తర్వాత పైన మనకి వ్యాలెట్ కనిపిస్తుంది. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చిన అమౌంట్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక 4 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. మనం ఫస్ట్ టైం యూజ్ చేసాం కాబట్టి మనకు ఒక స్క్రాచ్ కార్డ్ లాగా ఒక 4 రూపీస్ అలాగే 59 రూపీస్ టోటల్ మనకి 63 రూపీస్ అయితే ఇక్కడ మనకు వచ్చాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి దీంట్లో ఒక 63 రూపీస్ వచ్చాయి. వీటిని మనం పేమెంట్ చేసినట్లయితే మనకి అక్కడ సెకండ్స్ టైం కూడా యూజ్ అవుతాయి కాబట్టి వన్స్ మనకి ఇక్కడ ఆఫర్ అయితే అయిపోతున్నట్లే. మనకి క్రెడిట్ యాప్లో చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఫస్ట్ టైం కనుక మీరు సైన్అప్ చేసుకున్నట్లయితే సైన్అప్ చేసుకుని మీరు ఏదైనా బిల్లు రెంట్ పేమెంటే కాదు ఇంకా ఏదైనా సరే మీరు మినిమం ఒక 100 రూపీస్ కంటే అబౌట్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఈ 250 రూపీస్ అయితే వస్తాయి. అయితే ఇప్పుడు మనం క్రెడిట్ యాప్ నుంచి కూడా చూద్దాం ఒకసారి మనం మనీ ఎలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనేది. సో ఎంత ఛార్జ్ అవుతుందో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను రెంట్ వాయా క్రెడిట్ కార్డ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని ఇక్కడ టు అకౌంట్ అని మీరు అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి లేదంటే యూపీఐ ఐడి అని ఇవ్వాలి. సో నేనైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ నేను 4000 ఇచ్చి ఇక్కడ పే వయా క్రెడిట్ కార్డ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ పాన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో నేను పాన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పాన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆగిపోతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కూడా అవుతుంది. అది కూడా ఇవ్వాలి. ఇచ్చి ఇక్కడ మనం పే నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెక్యూర్ పే అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ పే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్గా మనకి క్రెడిట్ కార్డులోకి అయితే వస్తుంది. ఈ విధంగా టోటల్గా దీంట్లో 100 రూపీస్ అయితే మనకి ఛార్జ్ అవుతుంది. ఇలా మీరు ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే మీకు ఒక 250 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మనం క్రెడిట్ కార్డ్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ నేను మీకు ఫస్ట్ ఒకటి చెప్పాను ఈ 2 అప్లికేషన్స్ యూజ్ చేయమని. సో ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ క్రెడిట్కి ఇవ్వండి. మీరు అది 250 క్యాష్ బ్యాక్ పొందిన తర్వాత యూజ్ చేసుకున్న తర్వాత అయిపోతే అప్పుడు మీరు నెక్స్ట్ దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇలా మీరు ఈ 2 అప్లికేషన్ ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్కి కొంచెం ఛార్జెస్ అయితే తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.